అంటే మొదలైనప్పుడు నేను చెప్పిన సుభేతులన్న అరే మొదలైనప్పుడు ఎవరైనా అట్లే ఉంటారు. ఇతరుల ప్రభావం ఉంటుంది. మాకు కూడా గద్దరన్న పాటల ప్రభావం ఉంటుంది, లేకుంటే మా నాయన పాడే తత్వాల ప్రభావం ఉంటుంది, లేకుంటే మీరు అనుకున్న అంబన బాంబు జజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర కారమూర్తి పకట స్ఫుట భూషణ రత్నదీపిక చుంబిత దిగ్విభాగ సుతసుక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర విధి విస్తృత విహారి అని ఒక్కసారి ఎక్కడ విస్తృత విహారి అంటే కవి యొక్క లోకంలో విహరించడం. ఈ పదాలు అందుకే నా పాటలో ఇంత మనం ఎంత అంటే పూసిన పున్న వెన్నెలమేనంటే నాకు ఒక్కసారి ఎర్రన జప్తికి వస్తుంది. ఎందుకు ఉంటుంది ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏడు మొలబడినాడు అని పదాలు వేసినప్పుడు అడిగేదనండి కడిబడిన ఇవన్నీ రాస్తాం మనం. ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాలన్నీ గతకాలపు కవులు తీసుకున్నారు. మన ప్రభావం ఏంటంటే మనకు నిత్య జీవితాన్ని ఒక రావి శాస్త్రి జగదాంబ సెంటర్లో తిరిగినట్టు తిరిగే వాళ్ళు, ఒక కేశవరెడ్డి, ఒక నామిని, ఉత్తర ధ్రువం లాగా విశ్వనాథ ఇబ్బందే ఊరక చెప్తున్నాడు. అనుభవమే కానీ తాను అనుభవం వేరు.